శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 మే 24వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు 136 26వ వచనం. వాక్య భాగాన్ని మనము చూడగలిగినట్లయితే, ఆయన కృప నిరంతరముండును అను మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంటున్నది. కృప అనగా ఏమి అని మనం ఆలోచిస్తే, అర్హత లేని వారి ఎడల దేవుడు చూపించు దయ, రాతి గుండెగల వారికిని క్రూరమైన వారికిని దోచుకును వారికిని ఆయన కృప చూపుచు మారు మనసు పొందు అవకాశమును దయచేయుచూ ఉంటున్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన దేవుడు ఎవరు? ఆయన కృపగలిగిన దేవుడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృప పొందితిమి. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలుగగలిగాది. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 16-17 వచనములలో మనము చూడగలం. క్రీస్తు శిలువ మరణముతో కృపాకాలం ప్రారంభమైనదనియు, ఆయన మధ్యాకాశములో దిగివచ్చి తన సంఘమును తీసుకుని పోవడముతో కృపాకాలము సమాప్తమగునని బైబిలు పండితులు మనకు తెలియపరుస్తూ ఉంటున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు శరీరములో ఒక బలహీనత ఉండెనని, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అని 2 కొరింథీ 12:7 మనము చూడగలం. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పౌలు ముమ్మారు ప్రార్థించినను ముళ్ళును తీసివేయలేదు, కానీ నా కృప నీకు చాలును అని అభయం ఇవ్వడం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మన దేవుడు చాలినంత దేవుడు. ఆయన కృప చాలినంత కృప. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని చెప్పుటయే కాకుండా, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని యొక్క కృపయే అనియూ తనకియ్యబడిన కృపను పౌలు కొనియాడినట్లుగా 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనములో మనం చూడగలం. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క కృప వెంబడి కృప మనము కూడా పొందుచూ ఉంటున్నాము. కాబట్టే ఈరోజు వరకు కూడా మన జీవిత విధానం అనేది చక్కగా ముందుకు సాగిపోతూ ఉంటున్నది. దేవుని యొక్క కృప అన్నది మన మీద లేకపోతే, లేక ఆయన దయ కనికరం మన మీద లేకపోతే, నేటికి మనమేమయ్యుందుమో అసలుకు మనకు తెలియదు. అందును బట్టే నీ కృప చాలును అను మాట భక్తుడు చెప్పినటువంటిదే. నిజమే, ఆయన కృపను సంపూర్ణముగా పొందుకున్న వారి జీవితంలో ఒక సంపూర్ణమైనటువంటి సంతృప్తి కలిగినటువంటి విధానాన్ని మనము చూడగలం. అందుకే భక్తుడు నీ కృప నాకు చాలును. ఈ రోజున మన ఎడల దేవుడు చూపించేటువంటి ఆ కృప, ఒకరోజు మనము కూడా దేవా నీ కృప చాలునయ్యా అన్న మాట మన నోట కూడా రావడం జరగగలుగుతుంది. ఒక వ్యక్తి దేవుని యొక్క కృపను బట్టి ఆశీర్వదించబడి హెచ్చించబడినప్పుడు ఆ కృప యొక్క విలువ ఏమిటో అప్పుడే తెలిసి రావడం అనేది జరుగుతుంది. అటువంటి ఉచితమైన కృపను పొందుకొనుచు జీవిస్తున్నటువంటి మనం ఆ పరమతండ్రి యొక్క దైవ చిత్తాన్ని సంపూర్ణముగా జరిగించి ఆయన్ని మహిమపరిచి మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు మనమిహమందు బ్రతుకువారుగా మనముండాలి. ప్రార్థన.
పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సందర్భములో నా తండ్రి, మీరు కృపగలిగిన దేవుడని, కృప వెంబడి కృప తండ్రి మా ఎడల మీరు చూపుచూ ఉన్న దేవుడవని ఈరోజు మేము వినగలిగాం. మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి మీ సంపూర్ణమైన కృపను పొందుచు ఆదరింపబడుతూ దేవా, భవిష్యత్తులో మీ బిడ్డలు కూడా అన్ని విధములు కూడా హెచ్చించబడటానికి కృప మీరు చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.